అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశాల్లో నూతన అవకాశాలు, విదేశీ పరంగా కొత్త ప్రదేశాల్లో విద్యాపరంగా చేసుకునే ప్రయత్నాల్లో చాలా వరకు అది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు దర్శిస్తారు, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకుంటారు, మీ దినచర్యలో మార్పులు చేసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం ఉన్నా లేకపోయినా మీ పని మీరు సమయానికి సంపూర్ణంగా పూర్తి చేసుకుంటూ ముందుకు పెడుతూ ఓ చక్కటి క్రమశిక్షణాపరంగా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే ప్రయత్నాలు లాంటి వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి మానసిక ఘర్షణని అధిగమించే పరంగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం కానీ, ఆర్థికంగా పెట్టుబడులు అధికం అవ్వడం బట్టి కానీ కొంత స్థిమితం తక్కువగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా స్థిమితాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు అధికం చేసుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలను పెంపొందించుకునే విషయంలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు పెడదాం అనుకుంటున్న సమయంలో కూడా కొంత మీ ఆలోచనలలో ఆలస్యాల వల్ల వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత తక్కువ అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు అలర్ట్గా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించుకోవాలి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రీడాకారులకు విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల మీద అధికంగా ఫోకస్ చేయడం బట్టి భాగస్వామి యొక్క వృత్తిపరంగా అభివృద్ధి అనేది, వారి యొక్క బాధ్యతలు పెరగడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు.